Habibi, come to Dubai. హాయ్ హలో గైజ్, నేను మీ మహేష్ బర్నేపల్లి. వెల్కమ్ టు మై ఛానల్. దుబాయ్లో జరిగిన అన్ని విషయాలు షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అన్ని అప్డేట్ చేస్తాను. అక్కడ జరిగిన కష్టాలు, ఇబ్బందులు, మంచి చెడులు అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. Habibi, come to Dubai. నేను వచ్చి ఇప్పుడు కువైట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనమాట. ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాను. బోర్డింగ్ పాసింగ్ అంతా అయిపోయి చూడండి, ఇక్కడ కూర్చుంటున్నాము. ఇక్కడే కూర్చొని టైం అయినాక లోపలికి వెళ్ళాలన్నమాట. ఫ్లైట్ దగ్గరికి చూడండి, ఇక్కడంతా వెయిటింగ్ హాల్ అనమాట కూర్చోడానికి. ఇప్పుడే ఫ్లైట్ ఎక్కినా ఫ్లైట్లో ఉన్నాను అనమాట. చూడండి, ఇదంతా కువైట్ ఎయిర్పోర్ట్ అనమాట. చూడండి, ఎయిర్పోర్ట్ ఇదంతా చూడండి, ఫ్లైట్లో ఉన్నామంటే ఇదేమో ఇన్సైడ్ ఫ్లైట్ అనమాట. జహీరా ఫ్లైట్లో వెళ్తున్నాను అనమాట. చూడండి, మెట్రోలో వెళ్తున్నాను అనమాట. ఫ్లైట్ దగ్గర మెట్రోలో వెళ్తే మొత్తం రన్వే గిన్వే అంతా కనపడుతుంది. అది కూడా చూపిస్తాను. మేము ఇంటి దగ్గర కార్లు ఎలా పార్క్ చేస్తామో అట్లా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లు అన్నీ పార్క్ చేస్తున్నాయి రన్వే మీద. అవన్నీ కూడా చూపిస్తాను. చాలా ఫ్లైట్లు ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ని ఫ్లైట్లు ఎయిర్పోర్ట్లో స్టాండ్ పార్కింగ్ చేసి ఉండడము. చూసేయండి అన్నీ. ఇదేమో ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చినాక మన దగ్గర ఉన్న గోల్డ్, బ్యాగులు, బెల్ట్లు అన్నీ ఆ బెల్ట్ మీద పెడితే చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసినాక లోపల పంపిస్తుంది. అక్కడ లిక్విడ్, సిజర్లు, నైఫ్లు ఏం ఎత్తుకొచ్చినా అలో చేయరనమాట. పెరుక్కునేస్తారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎయిర్పోర్ట్లో బయటకు వెళ్ళేంత వరకు, లేదంటే ఇబ్బందులు పడతాము. చూడండి, ఇప్పుడే బయట వచ్చినాము. ట్యాక్సీ పెట్టుకొని వెళ్తున్నాము హోటల్కి. చూడండి, దుబాయ్ రోడ్డు ఇవంతా అనమాట. చూడండి ఎంత బాగున్నాయి రోడ్లు, పెద్ద రోడ్లు సిటీలో అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్తున్నాం. దుబాయ్ గురించి నాకు తెలిసినవి, దుబాయ్లో మాల్స్, బుర్జ్ ఖలీఫ్, దుబాయ్ మ్యూజియం అన్నీ చూపిస్తాను. చూసేయండి. మేము ఎందుకు వచ్చామో కూడా దుబాయ్కి అవన్నీ కూడా చెప్తాను మీకు. ఈ వీడియో షిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ లో 12th ఫ్లోర్లో ఉంటున్నాం అనమాట. నా రూము అన్నీ చూపిస్తారండి లోపల. ఎట్లా ఏమి లోపలికి వెళ్ళాలో కూడా చెప్తాను. ఒక కార్డు ఇస్తారనమాట. చూడండి, లిఫ్ట్లో అలా బటన్ ప్రెస్ చేస్తే లిఫ్ట్ ఫ్రెష్ కాదనమాట. అక్కడ కార్డు పెడితేనే లిఫ్ట్ ఓపెన్ అవుతుంది, బటన్ ఫ్రెష్ అవుతుంది అనమాట. చూడండి, అందుకే పదే ఫ్రెష్ చేసి చూపిస్తున్నాను. అలా కాదనమాట. ఒక కార్డు ఇస్తారు, రూమ్ కార్డు. ఆ ఫ్లోర్కి మాత్రమే యాక్సెప్ట్ ఉంటుంది. ఏ ఫ్లోర్ కంటే ఆ ఫ్లోర్ అలా పెట్టి అలా ఫ్రెష్ చేస్తే వెళ్తుంది అనమాట. మేము ఉండే హోటల్ ముందు రోడ్డు అనమాట. పక్కనే మ్యూజియము, పెద్ద బిల్డింగ్లు. కొద్దిగా అటు వెళ్తే బుర్జ్ ఖలీఫా అన్నీ వస్తాయి. బట్ మ్యూజియం మాత్రం మా హోటల్ పక్కనే ఉందన్నమాట. చూడండి, బాల్కనీ నుంచి తీసిన వీడియో ఇది. చూడండి, బిల్డింగ్ల పైన నేచర్ ఎంత బాగా కాపాడుతున్నారు దుబాయ్లో. చూడండి, గడ్డి అదంతా పెట్టి బిల్డింగ్ పైన చూడండి. అందుకనే వీడియో తీసాను అనమాట. అక్కడ లాంగ్లో పెద్ద టవర్లు ఉన్నాయి. దాని పక్కనే బుర్జ్ ఖలీఫా కూడా ఉందన్నమాట. ఇక్కడ నుంచి కనపడుతుంది.
ఇది వచ్చి బుర్జ్ ఖలీఫా అనమాట. మాల్కి వచ్చిన దుబాయ్ మాల్కి చూడండి, ఇదంతా బుర్జ్ ఖలీఫా వెనక చూడండి. బుర్జ్ ఖలీఫా అంతా చూడండి, అంతా మాల్ పక్కనే అనమాట. మాల్లోంచి ఎంట్రీ అయ్యి ఇటు వస్తే బుర్జ్ ఖలీఫా కనపడుతుంది. బుర్జ్ ఖలీఫా పక్కన చాలా బిల్డింగ్లు, చాలా బాగుంది అనమాట. ఇదంతా ఎమిరేట్స్ వాళ్ళదే అనమాట. చూడండి ఇదంతా ఎంత బాగుంది, లైటింగ్ గీటింగ్. ఈవినింగ్ పబ్లిక్ వస్తారని చెప్పి చూడడానికి ఎక్కడి నుంచో చాలా లైటింగ్ గీటింగ్ చాలా బాగుందండి. క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. బట్ వేడైతే విపరీతంగా ఉందన్నమాట. పట్టాలు వితిన్ 1 minute 2 minutesలోనే తడిసిపోతున్నాయి. ఆ తడిసిపోయినప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళడం, మాల్లో ఇవన్నీ చూడడం, ఇదంతా చూడండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే లైటింగ్ గీటింగ్ అంతా ఎంత బాగా కనపడుతుందో చూడండి. ఇదంతా లైటింగ్ ఎంత సెట్ చేసినారంటే భయంకరంగా చేసినారన్నమాట. దుబాయ్లో మామూలుగా పెట్టుబడి పెట్టట్లేదు. మాల్లో చాలా పెద్దదన్నమాట. మాల్ దగ్గర 100 ఎకరాల పైనే ఉంటుంది. చూడండి ఇదంతా మాల్ ఇన్సైడ్ అనమాట. అన్నీ చూపిస్తా చూడండి. మాల్ ఇన్సైడ్ ఏమేమి ఉన్నాయి అన్నీ చూసేసేయండి ఈ వీడియోలో తప్పకుండా. లోపల ఆడుకోవడానికి గేమ్స్ యాక్టివిటీ చాలా ఉన్నాయన్నమాట. జెయింట్ వీల్ తిరిగేటివి చాలా ఉన్నాయి చూడండి. ఇవంతా ఇది వచ్చి ఐస్ స్కేటింగ్ అనమాట. ఐస్ తెలుసు కదా, ఐస్ స్కేటింగ్ అనమాట. స్కేటింగ్ చేయొచ్చు దీంట్లో, ఎవరైనా చేయొచ్చు. మనీ పే చేసి మంత్ 1 hourకి ఇంత అని ఉంటుంది. చూడండి ఎంతమంది ఆడుకుంటున్నారు ఐస్ స్కేటింగ్లో. ఇది వచ్చి మెట్రో కార్డ్ అనమాట. అక్కడ స్కాన్ చేసినాక ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినాక మెట్రో దగ్గరికి వెళ్ళాలన్నమాట. చూడండి దుబాయ్ మెట్రో లోపలికి వెళ్ళాలి. మెట్రో కూడా చూడండి ఎంత బాగుందో. చూడండి ఇదంతా మెట్రో అనమాట. ఇట్లా లోపలికి మాల్ దగ్గర నుంచి, దుబాయ్ మాల్ దగ్గర నుంచి మెట్రోకి వెళ్తున్నాను అనమాట. చూడండి మెట్రో రూట్, ఇదంతా మెట్రో రూట్ చూసేయండి. ఇదంతా చూడండి మాల్ నుంచి. మనకు తెలియకపోతే ఇక్కడ టీవీలు కూడా పెట్టున్నారు అనమాట. దాంట్లో లొకేషన్ చూసుకోవచ్చు. మనకి ఎక్కడ వెళ్ళాలని టైప్ చేస్తే కానీ మన మొబైల్లో మ్యాప్ ఎలా చూస్తామో అలా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క తావున ప్రతి ఒక్క ఫ్లోర్లోన ఆ మ్యాప్ను మనం ఎక్కడ వాళ్ళు పెడితే అది మనకు లొకేషన్ చూపిస్తారు అనమాట. చూడండి ఇది బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం ఇప్పుడు మెట్రో దగ్గరికి. ఇది వచ్చి ఎక్సలేటర్ అనమాట. మనం యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి అట్లా మామూలు ఎక్సలేటర్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే లెవెల్గానే వెళ్ళడానికి నడసలేని వాళ్ళు పాడు ఎవరన్నా లాంగ్ ఉన్న అలా దానికి ఈ ఎక్సలేటరేషన్ అనమాట. దాని మీద నిలబడుకుంటే ముందుకు తీసుకెళ్తుంది అది. చూడండి ఇదంతా దుబాయ్ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ కూడా చూసాను. ఇలా ఎక్సలేటర్ మీద నడవచ్చు అనమాట. నడిస్తే ఇంకొద్దిగా స్పీడ్గా కూడా వెళ్తాము. నాకు తెలియక నేను మాత్రం నిలబడుకొని ఉన్నాను. చూడండి ఎంత స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూడండి ఇదంతా మెట్రోకి వెళ్ళేదానికి. నేనైతే ఎక్సలేటర్ మీద నిలబడుకొనే ఉండా అనమాట. చూడండి చిన్నగా తీసుకెళ్తాను ఎక్సలేటర్. అందరూ నడుచుకొని వెళ్తున్నారు. బట్ ఏంటంటే నేను మాల్ అంతా తిరిగేసాను అనమాట. మళ్ళీ వస్తామో రామో తెలియదు దుబాయ్ మాల్కి అని చెప్పి మొత్తం తిరిగేసాను అనమాట. ఎన్ని ఫ్లోర్లు ఉంటే అన్ని ఫ్లోర్లు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం తిరిగి చాలా పెద్దది అనమాట మాల్. తిరిగి కాళ్ళ నొప్పులు అంతా వచ్చేదానికి ఇంకా ఎక్సలేటర్ మీద నిలబడుకున్నా. చూడండి నిలబడుకొని వీడియోలు తీసుకుంటా ఉండా. అందరూ ఏమో నడుచుకొని టక్కడక్కడ వెళ్ళిపోతున్నారు బ్రిడ్జ్ మీద. చూడండి పక్కన ప్లేసులు గ్లీసులు చాలా బాగున్నాయన్నమాట. చాలా మనీ స్పెండ్ చేసి